హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే బయట క్లీన్ చేసి ముగ్గు అయితే వేసేసాను సింపుల్గా. అంటే నాకు పెద్దగా అయితే ముగ్గులు అయితే రావండి. సో డైలీ అయితే ఇలానే వేస్తాను. ఇంకా మా బాబు అయితే లేసేసాడు. నేను లేచిన ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్కి అయితే వాళ్ళు లేసేస్తాడు. ఇంకా నేను వాడిని వీడియో తీస్తుంటే వాడు వద్దు వద్దు అంటున్నాడు. వాడికి ఏంటో కెమెరా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా కదా, వద్దు వద్దని అయితే వీడియోలో అయితే పెద్దగా కనిపించడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఈరోజు సండే కదా, సో చికెన్ కర్రీ అయితే ఇంకా చేయలేదు. సో వాడి కోసం అయితే నేను ఒక దోశ అయితే వేసేసానండి. కర్రీ లేట్గా చేద్దాము, తర్వాత తింటే కొంచెం తింటాడులే అనేసి. ఇంకా వాడికైతే వాళ్ళ డాడీ అయితే పెట్టేశాడు. ఇంకా మేము కర్రీ అయితే చేసుకొని మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసామండి. ఇంకా మా బాబుకి ఫస్ట్ క్రైలో అయితే డ్రెస్సులు అయితే ఆర్డర్ అయితే పెట్టాము. ఒక 3 అయితే పెట్టామండి ఫెస్టివల్ కానీ. సో ఫెస్టివల్ కానీ పార్టీ వేర్ కాదండి. వాడు ఒక 10 డేస్ నుంచి స్కూల్ అయితే వెళ్తున్నాడు. కిడ్స్ స్కూల్కి, ప్లే కిడ్స్ స్కూల్ ఉంటుంది కదా, నర్సరీకి వెళ్తున్నాడు. సో అందుకని డైలీ వేర్ డ్రెస్సెసే పెట్టామండి. పార్టీ వేర్ టైప్ కాకుండా నార్మల్వే పెట్టాను. సో వాడికైతే కొత్తవి రాగానే వేసుకోవాలని అయితే బాగా ఇంట్రెస్ట్. వేసుకుంటానని అయితే అంటున్నాడు. ఇప్పుడు కాదురా అని చెప్పాను. చూడు నువ్వు ఏం బాగుందా? బాగుంది. ఓకే, ఇవైతే తీసుకున్నాను. చూడు బుద్ధిగా 300 కూడా పర్లేదు నాన్న, ఇది కదా చాలా తక్కువకి వచ్చిందా? చూపించు. ఇదంతా ఇది కూడా 700 రా. 700 మనకి చాలా తక్కువకి అయితే వచ్చాయి కదా. చెప్పు. ఓకే చూపించు. సో ఆఫర్లో అయితే తీసుకున్నామండి. చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చాయి. యాక్చువల్ ప్రైస్ 700 ఉంది. సో అవి 300, 310 అలా వచ్చాయి. ఒకటైతే 280కి కూడా వచ్చింది. సో 3 అయితే ఆర్డర్ చేసాము. 2 అయితే వచ్చేసాయండి. సేమ్ మోడల్, కొంచెం డిఫరెంట్. డైలీ వేర్కే కదా స్కూల్కి అని చెప్పేసి అయితే అవి తీసుకున్నాను. పార్టీ వేర్ అయితే ఏం తీసుకోలేదు. సో ఇంకా వాడైతే డయానా రోమోనే చూస్తాడండి. వాడు మేల్కో ఉన్నప్పుడు మేము టీవీ చూడడం అంటే చాలా కష్టము. సో సాటర్డే సండే అంటే మేము హాట్స్టార్లో ఇస్మార్ట్ జోడీ అయితే చూసేస్తాము. సో వాడు మేము చూస్తామన్నా కూడా వద్దు, ఇదే చూస్తాను అని అయితే అన్నాడు. కాసేపు తర్వాత అయితే పెట్టుకొని చూసుకోండి అన్నాడు. సో మార్నింగ్ అయితే ఫినిష్ చేసేస్తాము, ఇంట్రెస్ట్గా చూస్తామండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కూడా కొంచెం ఉంది. ఇంకా రసం పెడితే సరిపోతుందిలే అనేసి ఫిష్ ఫ్రై అయితే నేను మా బాబాయ్ అయితే ఇష్టంగా తింటామండి. ఇంకా మా వారైతే పెద్దగా తినరు, కానీ మేమిద్దరం అయితే ఇష్టంగా తింటాము. ఇంకా పక్కనైతే కుక్కర్లో నేను రైస్ కూడా పెట్టేశాను. రసంకి నేను పౌడర్ అయితే దంచుతున్నానండి. పక్కన ఫిష్ ఫ్రై కూడా కలిపి మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టేశాను. ఫిష్ ఫ్రై నేను ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం అండ్ కొంచెం పసుపు, గరం మసాలా, అల్లం తెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి ఇవైతే యాడ్ చేసేది మ్యాగ్నేట్ చేసేది పక్కనైతే పెట్టేసి ఉన్నానండి. సో ఫిష్ ఫ్రై కూడా నేను పాన్ పెట్టేసి రెడీ అయితే చేసేసాను. తక్కువ ఆయిల్తో చేస్తానండి నేను ఫిష్ ఫ్రై, ఎక్కువ ఆయిల్ అయితే వేయను. సో పక్కనైతే రసం కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. రసం పౌడర్ అయితే నేను బయటదైతే యూజ్ చేయనండి, ఎప్పుడో రేర్ కేసెస్లో. ఇంకా రసం పౌడర్ అయితే నేను ఒక 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ధనియాలు అండ్ ఒక 2 or 3 పీసెస్ తెల్లగడ్డ దంచి అయితే వేసేస్తాను. రసంకి నేను ఉడకబెట్టి పెట్టేస్తానండి ముందే. నేను చింతపండు, టమాటాలు, మ్యాక్సిమం నేను టమాటాలు ఎక్కువ యూస్ చేస్తాను రసంకి. చింతపండు అయితే కొంచెమే వేస్తాను. సో ఎవరైనా కూడా రసంకి చింతపండు తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి. చింతపండు తక్కువ తినాలని చెప్తారు కదా. సో టమాటాలే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయండి. ఇంకా నేను రసం అయితే ప్రిపేర్ అయితే చేసేసానండి, పక్కన పెట్టేశాను. ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇవి 2 ప్రిపేర్ చేసేసాను కదా. సో ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి నేను మా కిచెన్ అయితే షేర్ చేద్దామని కబోర్డ్ని అయితే చూపిస్తున్నాను. సో నేను అరేంజ్ అయితే ఏం చేయలేదండి. సో నేను అరేంజ్ చేసినప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో మీకు కూడా ఎలా ఉంది అనేది కమెంట్ అయితే చేయండి. సో నేను రెడీ అయితే ఏం చేయలేదండి, నార్మల్గా చూపిద్దాము అనేసి అయితే చూపించేశాను.
మాకు కిచెన్లో కబోర్డ్స్ అయితే ఎక్కువే ఉంటాయండి. సో మిగతా కింద ఒక త్రీ ర్యాక్స్ అయితే ఉన్నాయి. సో నేను అక్కడ కూడా కొన్ని అయితే అరేంజ్ చేసి అయితే పెట్టేశాను. సో ఇది నేను ఓన్లీ ఒక కబోర్డే మీకు చూపించానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు మా కిచెన్ అయితే ఒకసారి చూపిస్తాను, ఇలా కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో వీడియోస్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ఇంకా నేను లంచ్ చేసేది అవైతే నేను వీడియో అయితే ఏం చేయలేదండి. సో లంచ్ అయితే మేము తినేసాము. అండ్ మా బాబు కూడా పడుకొని లేసేసాడు. లేయంగానే నిద్ర లేస్తాను, ఈరోజు పాలు అడిగాడు. సో నేను ఈవినింగ్ అయితే పాలు ఇవ్వనండి, ఓన్లీ మార్నింగ్ ఎర్లీగా లేస్తే మార్నింగ్ ఇస్తాను. లేదు అంటే ఇంక లేట్గా లేస్తే డైరెక్ట్గా టిఫిన్ అండి. నైట్ టైం అయితే కంపల్సరీ తాగుతాడు. ఇంకా లేసి అయితే కాసేపు అయితే ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నాము. సో ఈ బిల్డింగ్ కట్టేది వాళ్ళ పెదనాన్న అయితే తీసుకొచ్చాడండి. ఇది వాడికి ఎక్కువ వాళ్ళ పెదనాన్న తెస్తుంటాడు ఏదో ఒకటి బొమ్మలు ఆడుకునేవి. సో కాసేపు అయితే ఇలా అయితే టైంపాస్ అయితే అయింది. సో పిల్లలు ఉంటే తెలియకుండానే టైం అయితే అయిపోతూ ఉంటుంది. మనం కూడా బిజీగా ఉంటాం కదా. సో పని చేసుకోవడానికి కూడా కష్టంగా అయితే ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి ఉండాలి అన్నా కూడా కంటిన్యూగా కష్టం కదండి. ఎప్పుడన్నా 1-2 రోజులు అయితే వచ్చి ఉండి వెళ్తారు, కానీ కంటిన్యూగా ఉండాలంటే వాళ్ళకు కూడా కష్టం కదా. ఇంట్లో పనులు అయితే అన్నీ ఉంటాయి కదా వాళ్ళకు కూడా. సో ఇంకా ఈవినింగ్ అయితే అంతే అండి. ఇంక ఈవినింగ్ అయితే ఏం వ్లాగ్ అయితే షూట్ అయితే చేయలేదు. ఇంకా నైట్ మేము మ్యాక్సిమం టిఫిన్నే ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడో రేర్ కేసెస్లో డిన్నర్ అయితే చేస్తామండి. మ్యాక్సిమం టిఫినే ప్రిఫర్ చేస్తాము నైట్ టైం కూడా. మా బాబుకి ఒకటి అన్నం పెట్టేస్తాను. లేదు వాడికి ఇట్లాంటి ఇడ్లీ అన్నప్పుడు, ఇడ్లీ పొంగల్ ఇట్లాంటప్పుడు వాడికి కూడా టిఫిన్నే పెట్టేస్తాను. సో ఇడ్లీలో కొంచెం హెల్తీగా ఉంటుంది కదా వాడి కోసం అని చెప్పి క్యారెట్ అయితే మిక్స్ చేశానండి. సో క్యారెట్ మిక్స్ చేసి ఇడ్లీ అయితే పెట్టుకొని అయితే తినేసాము. మార్నింగ్ చేసింది కర్రీ అయితే ఉన్నింది ఇడ్లీలోకి. సో అదైతే వేసుకొని అయితే తినేసాము. ఇంకా నైట్ అయితే నేను రాగి జావ అయితే తాగుతున్నానండి. సో రాగి జావ కూడా డైలీ తాగనండి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏదో వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు అయితే రాగి జావనైతే తాగుతాను. సో ఈ మధ్య నేను వెయిట్ అయితే కొంచెం గెయిన్ అయితే అయ్యానండి. సో తగ్గడం కోసం అయితే డైలీ కాదు అప్పుడప్పుడైతే తాగుతున్నాను, ఓపిక అయితే ఉండదు. సో డైలీ తాగాలని అయితే అనుకుంటున్నాను, చూడాలి ఎన్ని రోజులు తాగుతాను అనేది. సో ఇంకా నైట్ అయితే మిల్క్ అయితే పెట్టేసేసాను, వాడికి ఇచ్చేసాను, వాళ్ళ డాడీ అయితే తాగిస్తున్నాడు. సో ఇంకా నేను రాగి జావ కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. రాగి జావ అయితే నేను ఫస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకొని వాటర్లో యాడ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నెలో వాటరు తెల్లబెట్టేశానండి. బాగా మరిగేటప్పుడు ఇవి ఎత్తి దాంట్లో యాడ్ చేసుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది మనకి. సో చాలామంది స్వీట్ కూడా ప్రిఫర్ చేస్తారండి, బెల్లం వేసుకుంటారు. సో నాకైతే ఎందుకో బెల్లం అయితే వేసుకుంటే నచ్చదండి. సో నేనైతే మజ్జిగ ప్రిఫర్ చేస్తాను. నైట్ అయితే ఇట్లా చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే లేచి మజ్జిగ కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుని అయితే రాగి జావ అయితే తీసుకుంటాను. సో డైలీ తాగడానికైతే ట్రై అయితే చేయాలండి. సో ఓపిక ఉంటుందో లేదో చూడాలి. మా బాబు కోసం అయితే చేస్తూ ఉంటాను, కానీ ఏదో ఒకటి. వాడు ఫస్ట్లో అయితే తింటుండేవాడు, ఇప్పుడైతే తినట్లేదండి. వాడు స్టార్టింగ్ చిన్నప్పుడైతే పెట్టేదాన్ని వాడికి. సో అప్పుడైతే తింటున్నాడు, కానీ ఇప్పుడైతే తినట్లేదు. వాడైనా తింటూ ఉంటే నేను కూడా ఇంకా డైలీ అయితే చేసుకునేదాన్ని. చూడాలి ఎన్ని రోజులు తాగుతాను అనేది అయితేను. సో ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయిందండి. సో రాగి జావ కూడా కాసేసాను. సో ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసామండి. సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.